వైకాపా హింసాకాండ ఆగడం లేదు. పోలింగ్ ముగిసినా ఆ పార్టీ నేతలు రక్తపాతం ఆపడం లేదు. మాచర్లలో పిన్నెల్లి, తిరుపతిలో చెవిరెడ్డి, తాడిపత్రిలో పెద్దారెడ్డి ఆధ్వర్యంలో భయోత్పాతం సృష్టించారు. తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లపై దండయాత్రలకెళ్లి ఆస్తుల విధ్వంసానికి తెగించారు. తిరుపతిలో తెలుగుదేశం చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. ఎప్పుడేం జరుగుతుందో, ఎవరి ఆస్తులు తగలబెడతారో అనే ఆందోళనతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా శ్రేణుల హత్యాయత్నం భయోత్పాతం సృష్టించింది. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకెళ్లిన నానిపై పక్కా ప్రణాళికతో దాడికెత్తించారు. రక్షణగా వచ్చిన అంగరక్షకుణ్ణి స్తుతితో గాయపరిచారు. చెవిరెడ్డి కుటుంబ అరాచకాలు ప్రత్యర్థుల ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయని పులివర్తి నాని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేవి సినిమా షూటింగ్ కాదు. ఇక్కడ జరుగుతోంది యాక్షన్ సీను కాదు. పక్కా ప్రణాళికతో హత్యాయత్నం. చదువుల కోవెలగా వెలుగొందుతున్న తిరుపతి పద్మావతి వర్సిటీలో వైకాపా మూక మారణాయుధాలతో బీభత్సం సృష్టించింది. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపరిచారు. ఆ స్ట్రాంగ్ రూం పరిశీలనకు వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు మెరుపు దాడికి యత్నించారు. సినీ ఫక్కీలో రాళ్లు, బీరు సీసాలతో దాడి చేశారు. వర్సిటీ సమీపంలో వైకాపా రౌడీ మూకలు ముందే కాపు కాసే పక్కా ప్రణాళికతో దాడి చేశారు. స్ట్రాంగ్ రూం పరిశీలించి పులివర్తి నాని వెనుదిరుగుతుండగా రామచంద్రాపురం వైకాపా జెడ్పీటీసీ సభ్యుడు భాను ఆధ్వర్యంలో దాడికి తెగబడ్డారు. భాను ఏకంగా సుత్తితో వీరంగం వేశాడు. ప్రధాన గేటు నుంచి వేగంగా నాని కారుకు ఎదురుగా దూసుకొచ్చారు. అదే కారులో కొందరు వేగంగా దిగే విధ్వంసానికి దిగారు. బీరు బాటిళ్లు విసురుతూ భయోత్పాతం సృష్టించారు. అక్కడ్నుంచి తప్పించుకునేందుకు పులివర్తి నాని ప్రయత్నించగా జెడ్పీటీసీ సభ్యుడు భానుతో పాటు మరికొందరు వెంబడించారు. సుత్తితో నాని తలపై మోదేందుకు యత్నించారు. ఆయన చాకచక్యంగా తప్పుకోవడంతో ఎడమ భుజానికి తగిలింది. మిగిలిన వైకాపా మూకలు రాళ్లు, కర్రలతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. పులివర్తి నానికి రక్షణగా వచ్చిన గన్మెన్ ధరణిపైన దాడికి పాల్పడ్డారు. వైకాపా నేత భాను వద్ద నుంచి సుత్తి లాక్కునేందుకు ప్రయత్నించగా విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ క్రమంలో ఆయన తన వద్దనున్న పిస్టల్తో గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు జరిపారు. దాడి చేసిన వైకాపా మూకల్ని నాని వెంట ఉన్నవారు పట్టుకునేందుకు ప్రయత్నించడంతో కారు వదిలి అక్కడ్నుంచి పారిపోయారు. కారులో బీరు సీసాలు, వైకాపా కండువాలు, రాళ్లు కనిపించాయి. ఇందులో నడవలూరు సర్పంచి సీలు, సెల్ఫోన్లు ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పులివర్తి నాని అభిమానులు పెద్ద ఎత్తున పద్మావతి వర్సిటీ వద్దకొచ్చారు. గాయంతో బాధపడుతున్న పులివర్తి నానిని చూసి వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చెవిరెడ్డి ఫోటోలతో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇదంతా చిత్రీకరిస్తున్న న్యూస్ టుడే విలేకరితో పాటు మరికొందరిని లాఠీలతో కొట్టారు. పులివర్తి నానిని గన్మెన్ను స్విమ్స్ కు తరలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పులివర్తి నాని భార్య సుధారెడ్డి డిమాండ్ చేశారు. ఒక యూనివర్సిటీ క్యాంపస్ లోపలికి గొడ్డళ్ళు ఏంటి, సమ్మెట్లు, బీర్ బాటిళ్లు, కార్లు ఎత్తుకొని వస్తే ఒకడు చెక్ చేసేవాడు లేడా? గేట్ దగ్గర ఒక పోలీస్ లేడు. జస్ట్ గేట్ ఎంట్రన్స్ లో ఒక పద్మావతి మహిళ అంటే ఒక మహిళా యూనివర్సిటీ ఎలక్షన్ టైము ఒకడు కార్ చెక్ చేయలేదు. ఎంత ప్రీ ప్లాన్ అంటే ఏ దేవుడు దయ్యో ఆయన బ్రతికారు. ఇప్పుడు ఏమైంది? ఎలక్షన్ అయింది. అవును, మీరు గెలుస్తారో ఎవరు గెలుస్తారో ఎవరుతారో తెలియదు. కౌంటింగ్ కూడా జరగలేదు. ఆ లోపల హత్యాయత్నం చేసంటే చంపేస్తారా? గన్మ్యాన్ తరుముకొని కొడుతుండారు. అతను హాస్పిటల్లో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు గన్మ్యాన్కి ఫోను, కేసు పెట్టద్దు అనేసి బెదిరింపులు. మీ ఇంట్లో వాళ్ళని కొడతాం, చంపుతామని గన్మ్యాన్ని బెదిరిస్తా ఉంటే ఆయన కేసు పెట్టనంటున్నాడు. ఇప్పుడు ఈ స్థాయికా వీళ్ళ మన పాలకులు 2019లో మమ్మల్ని అటాక్ చేశారు, మళ్ళీ చేస్తారు ఆ దరిద్రులని. ప్రతి కార్కి కెమెరా ఫిక్స్ చేయబట్టి ఎవిడెన్స్ దొరికింది. లేకపోతే ఎవిడెన్స్ కూడా ఉండదు. అంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నా ఒక గన్మ్యాన్ని కొట్టేసినా, తరిమి కొట్టినా మీరు అరెస్ట్ చేయలేదు అంటే సిగ్గుపడాలి ఎస్పీ గారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా ఎస్పీ తెలిపారు.